విషయాలు కూడా చాలా విషయాలు చెప్పిన మరి ఇప్పటి కూడా 10th క్లాస్ వాళ్ళు జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం ఏమిటంటే మరి బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు బాయిల కప్పోలే ఉన్నారు. మరి సమాజం అంటే ఏంటో మీకు తెలియదు, సమాజం లోపల ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీకు అంతగా తెలియదు. కాబట్టి మరి సమాజంలోని మనం మెలగాలి అనంటే చదువు ఒక్కటే మనకు సరిపోదు, చాలా విషయాలు మనకు తెలిసి ఉండాలి. మన చదువుతో పాటు అన్ని విషయాలపైన దృష్టి పెట్టి అన్ని విషయాలను తెలుసుకోవాలి. మీకు సమావేశం యొక్క ప్రాముఖ్యత ఇంతవరకు కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఇది చాలా విలువైనటువంటిది, అమూల్యమైనటువంటిది, వెల కట్టలేనటువంటిది కూడా. అయితే సమావేశము అనేది మన చాలా విలువైనటువంటిది. ఎందుకంటే ప్రముఖులు ఇక్కడ మరి ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్పాలి అని చెప్పేసి ఏ విధంగా చెబితే బాగుంటది, ఎలా చెబితే బాగుంటది అని చెప్పేసి మన వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. కాబట్టి మరి ఆ విషయాలను మనము ఎందుకోసం చెప్తుండ్రు, మరి ఎలా చెప్తుండ్రు, అసలు చెప్పిన దానిలో వాస్తవం ఏమిటి, మరి అబద్ధం ఏమిటి, మరి ఇలాంటి విషయాలను అన్నిటిని కూడా జాగ్రత్తగా వినవలసినటువంటి అవసరం ఉంది. మన సినీ రచయిత ఒక ఆయన లోకేష్ కుమార్ అనే ఆయన మరి ఒక బుక్ చదివిందంట. ఆ బుక్ చదవటానికి 1 నెల టైం పట్టిందంట. ఆ 1 నెల టైం లోపల ఆ బుక్ చదివే సమయం పట్టింది. ఆ బుక్ లోపల చివరికి ఏం రాసి ఉంది అని అంటే, కళ్ళు మూస్తే మరణం, కళ్ళు తెరిస్తే జననం అనే ఒకే ఒక వాక్యం ఉన్నదంట. అయితే ఎందుకు చెప్పవలసింది వచ్చిందంటే ఆ బుక్ను మళ్ళీ మనం చదవవలసినటువంటి అవసరం మనకు ఉండదు అన్నమాట. ఆ ఒక్కటి నేర్చుకున్నాము అని అంటే ఆ బుక్ చదవడానికి అతనికి నెల సమయం పడితే మనము నేర్చుకోవడానికి ఒక జస్ట్ 5 minutes చాలు అనిపిస్తుంది అన్నమాట. అయితే మన 10వ తరగతి వాళ్ళకు ఇంకోటి ఏంటి అంటే ఎన్నో మార్గాలు ఇప్పుడు మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. మన బైపీస్, ఫిజిక్స్, బయాలజీ, అవునా, ప్రతి సబ్జెక్ట్ ఇప్పుడు మనం ఏ మార్గంలో వెళితే మన గమ్యాన్ని తొందరగా చేరుకుంటామో, మరి మన లక్ష్యాన్ని ఏ విధంగా సాధిస్తాము అనేది మన ఇప్పుడే మన జీవితానికి తొలిమెట్టు, మన జీవితానికి ఇది ఒక పునాది. అవునా, ఈ విషయం లోపల మీరు చాలా శ్రద్ధగా తీసుకోవాలి. అవునా, మనం ఎంతవరకు అయితే బరువును మోయగలుగుతామో అంతవరకే మనం బరువును మోయగలుగుతాం. మరి ఎక్కువ బరువు అయితే మనం మోయలేక మరి తర్వాత చాలా బాధపడవలసినటువంటి విషయం ఉంటది. మన సబ్జెక్టు విషయం లోపల ఏది చదవాలి, మరి ఏం కావాలి అనే విషయాన్ని ఇప్పుడే మనము నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇంకొక విషయం ఏంటిదంటే సంస్కారము నమస్కారము తోటి కనుమరుగైపోయి కాలగర్భము లోపల కలిసిపోతున్నటువంటి రోజులు. మరి ఎందుకోసం అంటే ఒక ఉదాహరణ ఏంటంటే రోడ్డు పోడుతా వెళుతున్నటువంటి వ్యక్తికి మన మొదటగా ఆ కాలం లోపల నమస్తే పెడితే ఏ విధంగా ఉంటుందంటే వంగి నమస్తే పెడుతుంది. తర్వాత రాను రాను రోజులలో మళ్ళీ నమస్తే ఏ విధంగా పెట్టడం జరిగిందంటే ఇట్లా స్ట్రైట్ గా నిలబడి పెట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత మరి నమస్తే సార్ అంటే నమస్తే అని చెప్పేసి మళ్ళీ తర్వాత నమస్తే సార్ అంటే మరి నమస్తే ఇట్లా వచ్చింది అనమాట. నమస్తే సార్ అని చెప్పేసి మళ్ళీ తర్వాత వచ్చేసి నమస్తే సార్ అంటే నమస్తే అంటే మన సంస్కృతి మరి ఏ విధంగా దిగజారిపోతున్నది అనడానికి ఇది ఒక చక్కటి నిదర్శనము, చక్కటి ఉదాహరణగా నేను భావిస్తున్నాను. మరి ఇంకోటి ఏంటి అని అంటే బయటికి వెళ్ళిన తర్వాత మన పరిధి అనే వాక్యము మరి చాలా విలువైనటువంటిది. మన పరిధిని మనము దాటొద్దు, మన హద్దులను మనం మీరొద్దు, మన మానవత్వ విలువలను మనము మంటె కలపొద్దు. ఎవరితో మాట్లాడుతున్నాము, ఎప్పుడు మాట్లాడుతున్నాము, మరి ఎలా మాట్లాడుతున్నాము అనే విషయాన్ని మనము పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఇవన్నీ విషయాలు కూడా నేను ఎందుకోసం చెప్తున్నానంటే చదువు ముఖ్యం కాదు, సంస్కారం ముఖ్యం. ఒక నాణ్యానికి బొమ్మ బొడుసు ఏ విధంగా ఉంటుందో మన చదువు సంస్కారం కూడా అదే విధంగా మనము మెయింటైన్ చేయాలి. చదువుతో పాటు సంస్కారం ఉండాలి. మరి మేము చెప్పేటటువంటి విషయాలను ఎప్పుడైతే మీరు పాటిస్తారో
అప్పుడే ఉపాధ్యాయులకు చాలా గర్వంగా ఉంటది. మీరు డబ్బులు ఇవ్వలేరు మమ్మల్ని గుర్తు చేయించడానికి, కానీ మిమ్మల్ని గుర్తు చేస్తున్నాము అని అంటే మీలో ఏదో ఒక మంచి శక్తి మీ లోపల దాగి ఉన్నది కాబట్టి ఆ శక్తి మా నోటి నుంచి అలాంటి మాటలను రప్పించగలుగుతున్నదనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మరి ఒకటి విజన్ అంటే దృష్టి, దృక్పథము, ఆలోచన, ముందు మార్గము. మరి ఈ ముందు మార్గము అనేది మన జీవితానికి ఈ విజన్ ఉంటే మొదలైతది అన్నమాట. అంటే ఇక్కడి నుంచి మొదలయ్యి అయ్యమదు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రప్పించిండు ప్రిన్సిపాల్. అంటే ఇది చాలా ఆలోచించవలసినటువంటి విషయం. అంటే వాళ్ళు మార్కులు సాధించినటువంటి మార్కులను మీరు రికార్డు బద్దలు కొట్టాలి. మరి ఇంకా స్పెషల్ గా ఏంటిది అని అంటే మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను, వాళ్ళ యొక్క లక్ష్యాలను మరి మీరు సాధించాలి. ఆ సాధించినప్పుడే వాళ్ళ యొక్క విలువ అనేది చాలా పెరుగుతుంటది, వాళ్ళకు చాలా ఆనందం కలుగుతుంది. మనం ఏం సాధించకపోయినా పర్వాలేదు, సమాజం లోపల నీ కూతురు ఇలాంటిది, నీ కూతురు మంచిగా చదువుతుంది, మంచి స్థాయి లోపల ఉన్నది అని చెప్పేసి ఎంతో మంది వాళ్ళ ముంగట చెబుతుంటే వాళ్ళకి ఎంతో గర్వంగా అనిపిస్తుంటది అన్నమాట.